హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా పారామెడికల్కి సంబంధించినటువంటి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని చర్చించడం కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అదే కాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ నోటిఫికేషన్ అంతా ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ మన సుఖం కోసం, మన తెలుగు వాళ్ళ కోసం దీన్ని అంతా తెలుగులోకి తర్జుమా చేసి మీకు వివరించడం జరుగుతోంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ ఆర్ఆర్బీకి సంబంధించి పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఆర్ఆర్బీకి చెందినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పొచ్చు. అండ్ పారామెడికల్ కి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ వచ్చేసి CEN 04/2024 లో రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇది నోటిఫికేషన్ నంబర్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోటల్ 7 ఇన్స్ట్రక్షన్స్ మాదిరి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ది అబౌవ్ CEN ఈస్ అండర్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి CEN 04/2024. ఎగ్జామ్ వచ్చేసి పారామెడికల్ అండ్ ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎగ్జామ్ డేట్ అంటే ఈ CBT ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 28 నుంచి స్టార్ట్ అయ్యి April 30న ముగిస్తుందని చెప్పొచ్చు. 3 days ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 28, 29 మరియు 30 ఈ 3 days లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మీ నెంబర్ని, మీ హాల్ టికెట్ నెంబర్ని చెక్ చేసుకుని మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉన్నది అన్నది ఎగ్జామ్కు 4 days ముందుగానే మీకు తెలపడం జరుగుతుంది. అంటే 24th నాడు మీకు హాల్ టికెట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ విషయానికి వస్తే ఎగ్జామ్ సెంటర్ మరియు తేదీని మనం చెక్ చేసుకోవడానికి SC/ST అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ను అన్ని ఆర్ఆర్బీ ఆధారిత వెబ్సైట్లలో ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్ యొక్క అర్థం అని చెప్పొచ్చు. అంటే 10 రోజుల ముందుగానే మీరు ఈ కాల్ లెటర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కాల్ లెటర్స్ తీసుకోవడం వల్ల మీరు ట్రైన్లో SC/ST క్యాండిడేట్స్ అందరూ కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఎగ్జామ్ సెంటర్ మరియు తేదీ సమాచారాన్ని లింక్ లో పేర్కొన్న పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఈ కాల్ లెటర్లు డౌన్లోడ్ ప్రారంభమవుతుందని ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో ఎగ్జామ్కి 4 days ముందుగానే మీరు ఈ కాల్ లెటర్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అన్ని వెబ్సైట్లకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు అభ్యర్థుల ఆధార్ కార్డ్, ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరీక్ష కేంద్రంలో చేయబడుతుంది. సో అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఈ వెరిఫైడ్ ఆధార్ ప్రింట్అవుట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ గుర్తింపును ఆధార్ ధృవీకరణ ద్వారా పొందుపరచాలని సూచించడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే పూర్తి చేయకపోతే పరీక్షా కేంద్రంలో సాఫీగా ప్రవేశించేందుకు వీలుగా www.rrbapply.go.in లో మీరు వారి ఆధారాలతో లాగిన్ చేయడం ద్వారా దీన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 4వ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ 5th పాయింట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే అభ్యర్థులు దరఖాస్తుల సమర్పణ దశలో తమ ఆధార్ను ధృవీకరించిన వారితో సహా అసౌకర్యాన్ని నివారించడానికి మరియు పరీక్ష రోజున రిజిస్ట్రేషన్ మరియు పరీక్ష సంబంధిత ప్రక్రియను సులభతరం చేయడానికి పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు UIDAI సిస్టంలో వారి ఆధార్ అన్లాక్ చేయబడిన స్థితిలో ఉందని నిర్ధారించుకోవడానికి వారి సొంత ఆసక్తితో అభ్యర్థించబడ్డాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 6th పాయింట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే రిక్రూట్ ప్రక్రియపై తాజా అప్డేట్ల కోసం అభ్యర్థులు ఆధారిత వెబ్సైట్లను మాత్రమే చూడాలని సూచించడం జరుగుతుంది. దయచేసి ప్రమాణీకరించిన మూలాధారాల ద్వారా
తప్పుదారి పట్టకండి. ఇది మీకు ముఖ్య పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్బికి సంబంధించిన ఫేక్ వెబ్సైట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు గమనించి ఒరిజినల్ ఆర్ఆర్బి వెబ్సైట్ ను మాత్రమే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ మనం గమనించినట్లయితే చట్ట విరుద్ధమైన పరిశీలనలో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన బూటకపు వాగ్దానాలతో అభ్యర్థులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల జాగ్రత్త వహించండి. ఆర్ఆర్బి ఎంపికలు కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ అంటే సిబిటి టెస్ట్ ఆధారంగా ఉంటాయి మరియు రిక్రూట్మెంట్ అభ్యర్థుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించి ఫ్రాడ్స్ కి ఎలాంటి చోటు మనం కల్పించకుండా పూర్తిగా ప్రగడ్బందీగా ఈ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. సో దీన్ని మీరు ప్రతి ఒక్కరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. చదవాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి కోసం మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్ రానే వచ్చింది. ఇప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాదాపు 1 month వరకు మీకు టైం ఉంది. ఈ 30 days లో కూడా మీరు ఒకసారి సిలబస్ ను మొత్తం చూసుకున్నారంటే ఖచ్చితంగా వాటి మీద అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ 30 days ను మిస్ కాకుండా చదువుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో నన్ను అడగండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.